వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో 12వ భావానికి సంబంధించి అంటే మన D1 చార్ట్లో లైక్ ఆర్ మేబీ 12th లార్డ్ ఇన్ 12th హౌస్. సో 12వ భావానికి ఆధిపత్యం ఉన్న గ్రహాలు 12వ భావంలోనే ఉంటే విపరీత రాజయోగాన్ని ఎలా ఇస్తాయి అనేది చూద్దాం. సో మనము బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. లైక్ మనది ఛానల్ స్టార్ట్ అయింది 2017 అండ్ సెప్టెంబర్ 20th స్టార్ట్ అయింది. అండ్ ఈ ఇయర్ లైక్ 2021 సెప్టెంబర్ 20th 5th ఇయర్కి వస్తున్నాం మనము. సో వీఆర్ కంప్లీటింగ్ 4 years అండ్ 5th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఆ లోపల లైక్ ఇప్పుడు మనకి 8,800 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో అది 50 రీచ్ అయ్యే వరకు కొంత సబ్స్క్రైబ్ చేసుకుంటే, అంటే చేయకుండా చూస్తున్న వాళ్ళు చేసుకున్నట్టయితే బై 5th ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటికి మనం 50,000 ఉంటాం కాబట్టి ఆ నెంబర్ అనేది కొంచెము బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో 12th లార్డ్ ఇన్ 12th హౌస్, ఇది మనకు తెలుసు కదా. 12వ భావానికి అధిపతి 12లో ఉంటే విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. సో విపరీత రాజయోగం అంటే తెలుసు కదా, కొంచెం ప్రాబ్లం ఇచ్చి దెన్ ప్రాస్పారిటీ. అంటే మిగిలిన ప్లేసెస్ అన్నిటికన్నా కూడా వ్యయాధిపతి వ్యయస్థానంలో ఉండడం ఎక్సలెంట్. అంటే ఇచ్చే రిజల్ట్స్లో మిగిలిన అన్ని భావాల్లో కానీ ఆ భావంలో కొంత బెనిఫిట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఓకే. ఏంటి 12th లార్డ్ ఇన్ 12th హౌస్? యూజువల్గా 12వ భావానికి ఆధిపత్యం ఉన్న గ్రహం 12లోనే ఉన్నప్పుడు కొంతవరకు ఎక్స్పెండిచర్స్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కష్టము కొంత తక్కువ ఉండొచ్చు మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. ప్లానెట్ లాసెస్లోనే ఉంది కాబట్టి మేబీ ఆ టైం వచ్చినప్పుడు కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ డిలే చేసే అవకాశం ఉంటుంది. లైక్ జూపిటర్ 12th in 12th డిలేస్, లాసెస్ ఇవన్నీ డిలే చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ సాటర్న్ డిలే చేసే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని ప్లానెట్స్ ఆ జయస్థానానికి సంబంధించిన వాటిని లేట్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ ఆల్ ద ప్లానెట్స్, అన్ని గ్రహాలు అంటే 12వ భావానికి ఆధిపత్యం ఉన్న 7 గ్రహాలు కూడా బయట దేశాలలో సెటిల్ అవ్వడానికి ఆర్ బయట రాష్ట్రాల్లో పనిచేయడానికి, అక్కడ కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క కంఫర్ట్స్ని కీర్తిని ఇస్తాయి, ఎంజాయ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పచ్చు. అయితే వ్యయాధిపతి వ్యయస్థానంలో ఉండడము, కొన్ని గ్రహాలు వచ్చినప్పుడు అంటే కొన్ని ప్లానెటరీ లార్డ్షిప్స్ ఉన్నప్పుడు అవి కొంతవరకు ఎక్కువ ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అవి ఏంటనేది మనం డిస్కస్ చేద్దాము. అండ్ మోరోవరు 12th లార్డ్ ఇన్ 12th హౌస్ విపరీత రాజయోగం కాబట్టి మ్యాక్సిమం అంటే ఒక దశ చూసినట్టయితే 80% యూ కెన్ గెట్ బెనిఫిట్ రిజల్ట్స్. అది కూడా మనకి ఏంటంటే ఒకవేళ కనుక రాశి చార్ట్లో నక్షత్రము కూడా కొంతవరకు కోఆపరేట్ చేసినట్టయితే బెనిఫిట్గా ఉంటుంది. అంటే వ్యయాధిపతి మిగిలిన స్థానాల్లో కన్నా వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఇట్ విల్ గివ్ ప్రాస్పారిటీ. ఒక చిన్న ప్రాబ్లం స్టార్టింగ్లో ఇచ్చినా త్రూ అవుట్ ద దశ, ముఖ్యంగా నక్షత్రం మంచిదైనట్టే కనుక 80% బెనిఫిట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చూద్దాము 12th లార్డ్ ఇన్ 12th హౌస్ ఉన్నప్పుడు యూజువల్లీ ఎట్లా ఉంటుంది అనేది అండ్ హౌ ద విపరీత రాజయోగ వర్క్స్ అవుట్. ఓకే. సన్ రవి కనుక వ్యయాధిపతి అయి వ్యయస్థానంలో ఉన్నప్పుడు నంబర్ 1 థింగ్, ఇది తండ్రికి అంటే లైక్ ఫాదర్ దూరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మేబీ చూడండి కొంతమంది 12th లార్డ్ ఇన్ 12th హౌస్ సన్ ఉన్నప్పుడు పేరెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనదే తీసుకుందాం, ఇండియాలో ఉన్నవాళ్ళు యూజువల్లీ వాళ్ళు కొంత బయట కంట్రీస్లోకి సెటిల్ అయ్యి అక్కడ వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ హారోస్కోప్స్ ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది. అంటే తండ్రి బయట దేశాల నుంచి వచ్చి ఉన్న ప్రదేశంలో అంటే వీళ్ళు ఎక్కడైతే పుట్టారో అక్కడ సెటిల్ అయ్యి అక్కడ ఉండే ఛాన్సెస్, అక్కడ అధికారాన్ని అనుభవించే అవకాశము లేదా అక్కడ గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు స్ట్రాంగ్గా ఉంటాయి. అలానే వీళ్ళు తండ్రిని ఫాలో అయ్యే ఛాన్స్, అంటే లైక్ వీళ్ళు కూడా ఫాదర్ తీసుకున్న వృత్తిని తీసుకోవడం కానీ, ఆర్ మేబీ గవర్నమెంట్తో వర్క్ చేయడం కానీ, ఆర్ మేబీ రెస్పెక్ట్ ఇన్ అదర్ కంట్రీస్. లైక్ చూడండి తండ్రి ఎట్లాగైతే ఒకవేళ ఇండియా ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుని కొంత మన వాళ్ళు కెనడా యూఎస్లో సెటిల్ అవుతుంటారు కదా, అలా సెటిల్ అయినప్పుడు వాళ్ళు కూడా యూజువల్గా ఉన్న పుట్టిన ప్లేస్ నుంచి అంటే వాళ్ళు ఎక్కడైతే పుడతారో అక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. మేబీ అదర్ స్టేట్ అలా ఉండొచ్చు అనమాట. సో అయితే యూజువల్లీ ఈ 12th లార్డ్ ఇన్ 12th హౌస్ సన్ అయినప్పుడు అది వెరీ స్ట్రాంగ్ ప్లేస్. సింహంలో కదా, కన్యా లగ్నం వాళ్ళకి సింహంలో అవుతుంది అది. సో యూజువల్లీ ఏంటంటే గవర్నమెంట్ సర్వీసెస్కి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ప్లేస్మెంట్. అది కూడా ఎలాంటి గవర్నమెంట్ సర్వీసెస్, హైయెస్ట్ అథారిటీని ఇచ్చేవి. లైక్ మనకి పాలిటిక్స్ అవ్వచ్చు, పొలిటికల్లీ ఎంజాయింగ్ ద హైయెస్ట్ అథారిటీ, ఆర్ మేబీ మనకి సివిల్ సర్వీసెస్ లాంటివి,
సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయ్యి అండ్ లాంగ్ టైం వర్క్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి పాలిటిక్స్లోకి వెళ్తున్నారు కదా యూజువల్లీ, అది గవర్నర్స్ కానీ వీటి కానీ. అంటే యూజువల్గా అంత స్ట్రెంగ్త్ ఉన్న ప్లేస్మెంట్ అని చెప్పట్టు. సన్ 12th లార్డ్ ఇన్ 12th హౌస్ ఇన్ విపరీత రాజయోగా క్యాన్ గివ్ ఎక్సలెంట్ థింగ్స్, ఇలాంటివన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే యూజువల్గా ది బికమ్ మోర్ ఈగోయిస్టిక్. వీళ్ళ ఈగో అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళ రెస్పెక్ట్కి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే మా ఫాదరు హీజ్ అన్ గ్రేట్ పర్సన్ అంటే మిగిలిన హారోస్కోప్ని బట్టి ఏదైనా అచీవ్ చేయనీకపోయింది, బట్ వీళ్ళ దృష్టిలో మటుకు ఎస్ చూపించడం అంటే సొసైటీకి చూపించే విషయంలో దే ఆల్వేస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్, అంటే ఆ ప్రైడ్ని ఎక్కువ ఫీల్ అవుతారు. ఆ డైలీ రొటీన్లో కూడా వీళ్ళకి ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో, ఎవరైతే వీళ్ళ అధికారాన్ని ఒప్పుకుంటారో వాళ్ళతోటి వీళ్ళు వర్క్ చేయడానికి ఇష్టపడతారు తప్పించి క్వశ్చనింగ్ చేసే వాళ్ళతోటి యూజువలీ దే డోంట్ వాంట్ టు వర్క్ చేసే అవకాశం ఉంటుంది. అలానే ఎప్పుడు కూడా కొంతవరకు యాంగర్ మేనేజ్మెంట్ కొంచెం తీసుకోవాల్సిందే. బికాజ్ 12లో ఉన్న గ్రహాలన్నీ 6th చూస్తుంటాయి. సన్ అంత స్ట్రాంగ్గా ఉండి 6th హౌస్ని చూస్తున్నప్పుడు డైలీ లైఫ్లో కొన్ని ఆ అహంకారం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం యాంగర్ మేనేజ్మెంట్ లాంటివి నేర్చుకున్నప్పుడు ఓకే. బికాజ్ ఎందుకంటే అక్కడ ఉన్న నక్షత్రాల్లో ఒకవేళ కనుక ఉత్తర మీద కానీ లైక్ మనకి ద నక్షత్రం ఆఫ్ కేతు మఖ మీద కానీ ఉన్నప్పుడు యూజువల్గా అంటే ఉత్తర మీద ఉన్నప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ కంపల్సరీ కావాలి. మఖ మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ ఎబిలిటీస్ కనిపించవు అనమాట. సమ్ టైమ్స్ దే ఆర్ కాన్ఫిడెంట్ అండ్ దే కెన్ డూ వాట్ దే వాంట్. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకున్న ఇంటర్నల్ ఫియర్స్ అనేవి, ఫోబియాస్ అనేవి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి అది కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు. బట్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ పుబ్బ ఎస్ వాళ్ళు కొంతవరకు అంటే దే ఎంజాయ్ దేర్ అథారిటీ, అక్కడ ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. సో కాబట్టి ఏదైనా 12th లార్డ్ అండ్ 12th సన్ ఉన్నప్పుడు కొన్ని రకాల సమస్యలు, ఈగో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ మోస్ట్లీ హెల్త్ రిలేటెడ్ వచ్చినప్పుడు వైటమిన్ డెఫిషియన్సీ, డి వైటమిన్ డెఫిషియన్సీ, కొలెస్ట్రాల్, హార్ట్ రిలేటెడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఎనీ ఏజ్ అట్ ఎనీ ఏజ్ అండ్ పర్టికులర్లీ ద మహాదశ జరుగుతున్నప్పుడు కనుక ఉన్నట్టయితే వాటికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. కంటికి సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు, బట్ నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. బట్ ద దశ డెఫినెట్లీ కెన్ ప్రొడ్యూస్, ఒకవేళ ఆ దశ మీరు నడుస్తున్నట్టయితే కనుక ఫారెన్ ల్యాండ్స్లో టాప్ లెవెల్ ఆఫ్ పొజిషన్స్ని చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అండ్ మూన్ ద 12th లార్డ్ ఇన్ 12th హౌస్, యూజువల్లీ వీళ్ళు బర్త్ ప్లేస్ నుంచి దూరంగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ కైండ్ పీపుల్ అని చెప్పచ్చు. అండ్ ఎమోషనలీ కొంచెం వీక్ ఉంటారు. బట్ ఏదైనా 12th లార్డ్ అండ్ 12th కాబట్టి బయట దేశాలలో పని చేయడానికి అండ్ మనీ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్లీ దిస్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ డాక్టర్స్, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ మెడికల్ ప్రొఫెషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఫారెన్ ట్రేడ్ రిలేటెడ్ టు మనకి అగ్రికల్చర్కి సంబంధించిన ఫారెన్ ట్రేడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేబీ వీళ్ళకి కొంచెము వాటర్ రిలేటెడ్ ఫోబియాస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. లైక్ హ్యూజ్ అంటే వాటర్ బాడీస్ని చూసినప్పుడు, సముద్రం కానీ పెద్ద పెద్ద ఇవి కానీ చూసినప్పుడు ఇంటర్నల్లో కొంచెము ఆ ఫియర్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఫారెన్ ల్యాండ్స్లో యాజ్ ఏ లైక్ హీలింగ్ ప్రొఫెషన్స్ అంటే నాట్ ఓన్లీ డాక్టర్, మెడిసిను, ఫార్మసీ అండ్ ఏదైనా సరే హీలింగ్ ప్రొఫెషన్స్లో, ఈవెన్ అది కుకింగ్ అయినా అవ్వచ్చు, అంటే లైక్ హ్యావింగ్ ఎ రెస్టారెంట్స్ ఇట్లాంటివైనా అవ్వచ్చు. వీళ్ళు బయట దేశాల్లో లేదా బయట రాష్ట్రాల్లో ఇలాంటి ప్రొఫెషన్స్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దే ఆర్ వెరీ క్రియేటివ్ పీపుల్ అని చెప్పచ్చు. బికాజ్ మూన్ ఓన్ సైన్లో ఉన్నప్పుడు బలంగానే ఉంటుంది. సో క్రియేటివ్ థాట్స్ అంటే మిగిలిన వాళ్ళకన్నా చాలా డిఫరెంట్గా ఆలోచించడము అండ్ యూజువల్గా రైటింగ్ స్కిల్స్ కానీ నెరేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, క్రియేటివిటీ అనేది వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఓకే. అండ్ మోస్ట్లీ వెరీ కేరింగ్ అండ్ మదర్లీ కేరింగ్ ఉంటారు. బికాజ్ అక్కడ లగ్నమే సింహలగ్నము అండ్ చంద్రుడు 12th లార్డ్ అండ్ 12th అయినప్పుడు యూజువల్గా సోషల్ యాక్టివిటీసు, సోషల్లీ లైక్ దే వాంట్ టు ప్రూవ్ సంథింగ్ టు ద సొసైటీ. అది యాజ్ ఏ ఫీడర్, మంచి ఫీడ్ చేసే పర్సన్ అవ్వచ్చు, రూల్ చేయడం అవ్వచ్చు, ఏదైనా అవ్వనియండి. సో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పచ్చు. అండ్ కుజుడు 12th లార్డ్ ఇన్ 12th హౌస్, అండ్ కుజుడు 12th లార్డ్ ఇన్ 12th హౌస్ ఉన్నప్పుడు యూజువల్గా షార్ట్ టెంపర్డ్ అండ్ కమ్యూనికేషన్లో దే వాంట్ టు డామినేట్ అదర్స్. అది హిడెన్ ఎజెండా అయినా అవ్వచ్చు.
మనకి ఆల్వేస్ అది ఓపెన్గానే ఉండాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఓపెన్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ హిడెన్ ఎజెండా. అంటే యూజువల్గా వీళ్ళు అవతల వాళ్ళు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండరు, అంటే అన్లెస్ అదర్వైజ్ వాళ్ళకి ఫేవరబుల్ అయితే తప్ప. సో కమ్యూనికేషన్, కాన్వర్జేషన్ అగ్రెసివ్గా ఉంటుంది. అండ్ కోర్స్ కాంపిటీషన్లో ఎప్పుడు కూడా బెస్ట్గా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ కొంచెము స్పౌస్తో రిలేషను క్వారల్సమ్, అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి వచ్చే కోపంలో మాట కన్నా ముందు చేయలేస్తుంది ఫస్ట్. అంటే అది ఎవరితో అయినా అవ్వచ్చు, అంటే క్లోజ్ పీపులా అనే కాదు, వాళ్ళని కనుక కుజుడు ఎప్పుడైతే యాక్టివ్ అయిపోతాడో, లైక్ ఇన్ ద 12th లార్డ్ ఇన్ 12th హౌస్, పర్టికులర్లీ ఇన్ ద దశ ఉన్నప్పుడు యూజువల్గా ఏంటంటే ఆ అగ్రెషన్ అనేది అవతల వాళ్ళని అటాక్ చేసిన తర్వాతే మిగిలిన మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళతో ఎప్పుడు కూడా కూల్ కమ్యూనికేషన్ వరకు వీళ్ళతో ఓకే, కానీ డామినేట్ చేయాలని ట్రై చేస్తే ముందు మాటలతోటి డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు, తర్వాత చేతలతోటి మేబీ హిట్టింగ్ కానీ, అది వీళ్ళ క్లోజ్ రిలేషన్స్ అవ్వచ్చు, ఈవెన్ స్పౌస్ సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ కోపం అనేది కుజుడు ఏం చేస్తుంటాడు 12లో ఉండి, 3వ భావం ఆఫ్ కమ్యూనికేషన్ని, 6th ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్, 7th ఆఫ్ మ్యారేజ్ని చూస్తూ ఉంటాడు కదా. సో ఆ కోపంలో వీళ్ళు అవతల వాళ్ళని గాయపరిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే దేనికి మంచిది అంటే ఇట్ క్యాన్ మేక్ ద పర్సన్ ఎక్సలెంట్ సర్జన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా బాగుంటాయి. వర్కింగ్ ఇన్ హాస్పిటల్స్, లైక్ ఎప్పుడు 12th అనేది హాస్పిటల్స్ కదా మనకి, హాస్పిటల్స్ అండ్ ఆపరేషన్ థియేటర్స్ ఇట్లాంటి వాటన్నింటిని ఇండికేట్ చేస్తుంది. అఫ్కోర్స్ 8th కూడా ఇండికేట్ చేస్తుంది అనుకోండి, బట్ 12th కూడా అనమాట. సో యూజువల్గా మంచి సర్జన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వర్కింగ్ విత్ ఈ 3rd అనేది మన హ్యాండ్స్ని ఇండికేట్ చేస్తుంది కదా, సో కట్ చేయడము, స్టిచ్ చేయడము ఇట్లాంటివి అనమాట. సో మెడికల్ ప్రొఫెషన్స్లో చాలా బాగుంటుంది. అండ్ అగైన్ బార్డర్లో మన లైక్ డిఫెన్స్ ఫీల్డ్స్లో ఎక్సలెంట్ పొజిషన్స్లో వర్క్ చేయడము, లైక్ ఆర్మీ మేజర్స్ కావచ్చు, ఇంకా ఆ పైన పొజిషన్స్ కానీ. అండ్ అంటే యూజువల్గా డిఫెన్స్ ఫీల్డ్స్లో వర్క్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యూజువల్గా వీళ్ళు చాలా అంటే ఈ మ్యారేజ్ని కానీ ఫ్యామిలీని కానీ ప్రొటెక్ట్ చేయడంలో చాలా అగ్రెసివ్గా ఉంటారు. లైక్ అంటే స్పౌస్ దగ్గరికి వచ్చేప్పటికి అలానే ఉంటుంది. ఒకవేళ వాళ్ళ వైఫ్ గురించి కానీ, హస్బెండ్ అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ పార్ట్నర్ గురించి తక్కువ చేసి కానీ ఏదైనా మాట్లాడినప్పుడు యూజువలీ దే డోంట్ లైక్, దే వాంట్ టు ప్రొటెక్ట్ ద రిలేషన్. వీళ్ళు వాళ్ళని ఏమైనా అనొచ్చు, కానీ బయట వాళ్ళు వచ్చి వీళ్ళ ఫ్యామిలీ విషయంలో కానీ, లేకపోతే వీళ్ళ మ్యారీడ్ లైఫ్ విషయంలో కానీ ఏదైనా కొంచెము డిఫరెంట్గా మాట్లాడినా దే డోంట్ లైక్, వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. సో కుజుడు 12thలో ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్గా కాంపిటీషన్లో దే వాంట్ టు విన్ ఆల్వేస్, గెలిస్తేనే వీళ్ళకి నచ్చుతుంది, ఓడిపోవడం నచ్చదు. విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు గెలిస్తేనే కాదు, వీళ్ళ పార్ట్నర్ కూడా అలానే ఉండాలనుకుంటారు వీళ్ళు. సో వీళ్ళు ఇచ్చిన టాస్క్ మనం ఓకే బై 2 years, కమింగ్ 2 yearsలో మనం ఈ పొజిషన్లో ఉండాలి, మనకున్న చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళైతే ఉన్నారో వాళ్ళకన్నా మనం నెక్స్ట్ లెవెల్ ఉండాలి, ఇలాంటి టార్గెట్స్ వాళ్ళు పెట్టుకోవడం, స్పౌస్కి పెట్టడం. అండ్ వీళ్ళు అచీవ్ చేయకపోతే ఏంటంటే వీళ్ళు అచీవ్ చేస్తారు, అఫ్కోర్స్ వీళ్ళకి ఎనర్జీ ఉంటుంది, బట్ అవతల వాళ్ళు చేయకపోతే, వాళ్ళ పార్ట్నర్ చేయకపోతే జస్ట్ దే గెట్ ఫ్రస్ట్రేటెడ్. సో అందువలన ఏంటంటే యూజువల్గా 12th లార్డ్ ఇన్ 12th కుజుడు ఉన్నప్పుడు కూడా బయట కంట్రీస్లో వెళ్ళడము, వర్క్ చేయడం ఇవన్నీ బాగుంటాయి. అండ్ మోరోవర్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బిజినెస్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి చేయడానికి అవకాశం ఉంటుంది, మైనింగ్ రిలేటెడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాబట్టి యూజువల్గా బాగుంటుంది. అయితే వీళ్ళకి సర్జరీస్ ఆ పర్టికులర్ టైంలో ఏదైనా సర్జరీ ఫేస్ చేయడం కానీ, వీళ్ళు ఏ ప్రొఫెషన్ అయినా అవనియండి, కొంత సర్జరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైర్ బర్న్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కట్ అయ్యి కొంత కాళ్ళకి సంబంధించి దెబ్బలు తగలడం కానీ, వెహికల్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా కుజ మహాదశ జరుగుతున్నప్పుడు, ఆర్ మేబీ ఆ నక్షత్రాస్ యాక్టివ్ అయినప్పుడు, ఆ పర్టికులర్ నక్షత్రానికి సంబంధించిన అధిపతికి సంబంధించిన దశ యాక్టివ్ అయినప్పుడు కూడా దే నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ మనకి బుధుడు వ్యయాధిపతి అయిన బుధుడు వ్యయస్థానంలో ఉన్నప్పుడు మిగిలిన అన్ని గ్రహాల కన్నా దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ద మోస్ట్ లాజికల్ ప్లానెట్, అది కూడా ద మోస్ట్, అంటే మనకి 12th అనేది జస్ట్ లైక్ ఓపెన్ స్కై లాంటిది. అక్కడ మన నాలెడ్జ్ అనడం కన్నా కూడా ఇవి తెలివితేటలు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. బుధుడికి బుద్ధి కారకత్వం ఉంటుంది. అలాంటి బుద్ధి కారకత్వం ఉన్న బుధుడు స్వస్థానములో అంటే కన్యలో కానీ మిథునంలో కానీ అయ్యి మళ్ళా
ఓన్ హౌస్లో సీక్రసీ 12th అనేది కూడా ఇట్స్ లైక్ హై చెప్పాను కదా ఓపెన్ స్కై అని ఉన్నప్పుడు చాలా లాజికల్గా ఉంటారు, మిగిలిన వాళ్ళకన్నా చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, అండ్ ప్రతిదాన్ని ఎలా ఫేస్ చేయాలన్న తెలివి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఒక్కొక్కసారి మేబీ మాట అనేయచ్చు, ఎందుకంటే 12లో ఉన్న బుధుడు 6ని చూస్తుంటాడు, గొడవలు కదా. సో ఓకే, కమ్యూనికేషన్లో దేనిలో అయినా ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేస్తారు, నా అది పెద్ద డిజాస్టర్ అయింది. వీళ్ళకి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో, దాన్ని ఇమీడియట్గా ఎట్లా మార్చాలో అనే తెలివితేటలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా మిథునంలో ఉన్నప్పుడు జస్ట్ సర్కాస్టిక్గా అన్నాను, ఇట్లా అనమాట. అంటే దే కవర్ విత్ వాళ్ళకున్న ఆ ఫన్ మేకింగ్ తోటి వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. అదే కన్య అయితే కనుక లాజికల్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఓకే, నేను అట్లా అనుండొచ్చు, కానీ ఆ టైంలో అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే బికాజ్ ఐ హ్యావ్ ఫేస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక చిన్న ఫ్రస్ట్రేషన్లో అది వచ్చింది. అంటే మిథునం అయితే వాళ్ళకున్న ఫన్ లవింగ్ యాటిట్యూడు, సర్కాస్టిక్ ఇట్లాంటి దాంతో మేనేజ్ చేస్తారు ప్రతిదాన్ని. కన్యకు వచ్చేటప్పటికి ఏంటంటే దే విల్ యాక్సెప్ట్ దట్, ఎందుకంటే కన్యలో బుధుడికి మెచ్యూరిటీ వచ్చేస్తుంది. సో అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే విత్ దేర్ లాజిక్ అండ్ ఎలా మేనేజ్ చేయాలి, డ్యామేజ్ కంట్రోల్ ఎక్సలెంట్గా చేయగలరు అన్నట్టు. సో అంత బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఈ 12th లార్డ్ ఇన్ 12th హౌస్ తులా లగ్నం అయ్యి కనుక ఉన్నట్టయితే, లైక్ 12 తులా లగ్నానికి ఉంటాడు కదా, వీళ్ళు ఆ పర్టికులర్ టైం అవనండి ఏమవనండి దే విల్ సీ హైయెస్ట్ పొజిషన్స్. ముఖ్యంగా ఈ కన్యలో బుధుడు ఉన్నప్పుడు మటుకు ఎక్సలెంట్, అంటే అకౌంట్స్, లా అండ్ ఆడిటర్గా కానీ, అంటే టాప్ లెవెల్ ఆఫ్ మనకి లీగాలిటీస్ తోటి, ఫినాన్సెస్ తోటి వర్క్ చేసే ప్రొఫెషన్స్లో టాప్ లెవెల్లో ఉంటారు. అండ్ కుడ్ బి అన్ ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్ కూడా అవ్వచ్చు. బయట కంట్రీస్లో వీళ్ళ మేధస్సుకి గుర్తింపు లభిస్తుంది. అది ఏ ఫీల్డ్ అయినా అవనండి, సైంటిఫిక్ రీసెర్చ్ అవ్వచ్చు, ఏదైనా అవనియండి, వీళ్ళ మేధస్సుకి విదేశాల్లో బయట కంట్రీస్లో ఉన్నప్పుడు టాప్ లెవెల్ ఆఫ్ రికగ్నైజేషన్ ఉంటుంది. అండ్ బుధుడు 12th లార్డ్ ఇన్ 12th, మిగిలిన అన్ని గ్రహాల కన్నా కూడాను వీళ్ళు లాజికల్లీ ఎక్సలెంట్, తెలివితేటలు మటుకు అద్భుతంగా ఉంటాయని చెప్పచ్చు. అఫ్కోర్స్ దానివల్ల ఏ ప్రాబ్లం అయినా రానివ్వండి దే కెన్ ఫేస్, బికాజ్ క్రియేట్ చేసేది వాళ్ళే, సాల్వ్ చేసేది వాళ్ళే. అండ్ అగైన్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ ఆస్ట్రాలజీ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బుధుడు బుద్ధి సంబంధం కాబట్టి ఎలాంటి దానిలో అయినా ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ జూపిటర్ ద 12th లార్డ్ ఇన్ 12th హౌస్. అండ్ మోస్ట్లీ ఎక్కువ ఖర్చు పెట్టరు వీళ్ళు, అయితే ఖర్చు పెడితే మటుకు హ్యూజ్, అంటే పెద్ద పెద్ద వాటి మీద ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే యూజువల్గా వీళ్ళు సేవ్ చేసి ఒక పెద్ద హౌస్ కొనడం కానీ, ఆర్ మేబీ ఒక పెద్ద బిజినెస్ని స్టార్ట్ చేయడం కానీ, ఆర్ మేబీ హిడెన్గా దాచేయడం కానీ, ఇలాంటివన్నిటి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ వీళ్ళు ఫారెన్ కంట్రీస్లో మనీ ఎర్న్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఫైనాన్స్ బిజినెస్, మనీ లెండింగు, లా రిలేటెడ్, లా హౌసెస్ మనము రన్ చేయడము, అండ్ మిగిలిన వాళ్ళకి అడ్వైస్ చేయడము, ఇట్లాంటి ప్రొఫెషన్స్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ ఎ 12th లార్డ్ ఇన్ 12th హౌస్ మోస్ట్ ఆఫ్ ద టైము వీళ్ళు పెద్దగా ఖర్చు పెట్టరనే చెప్పచ్చు. అంటే దే ఆర్ వైజ్ ఇన్వెస్టర్స్, ఎక్కడ ఏ టైంలో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయనేది వీళ్ళకి బాగా తెలుసు. అండ్ మోస్ట్లీ కొంచెము ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాటితో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళ నాలెడ్జ్కి మటుకు అంటే మిగిలిన వాళ్ళు చాలా డిపెండబుల్గా ఉంటారనమాట. ఆయన అడిగితే చాలు దే కెన్ గివ్ ఎక్సలెంట్ అడ్వైస్, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మంచి అడ్వైస్ ఇవ్వగలరు అనే మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి జూపిటర్ ద 12th లార్డ్ ఇన్ 12th హౌస్ ఉన్నప్పుడు. ఓకే, అది ఓన్ హౌస్ అంటే లైక్ మనకి ఈ మకర లగ్నానికి అండ్ లైక్ మేష లగ్నానికి అవుతుంది. అండ్ మోస్ట్లీ వీళ్ళు విదేశాలలో సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఉన్న ప్లేస్ కన్నా దూరంగా వెళ్ళిపోయినప్పుడు దే కెన్ డూ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. బట్ కాకపోతే ఏంటంటే కొంతవరకు గురువు విపరీత రాజయోగంలో ఉన్నా కూడా 4th హౌస్ని చూస్తూ ఉంటాడు కాబట్టి మోస్ట్లీ ప్రాపర్టీస్ మీద ఎక్కువ స్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దే లవ్ టు స్పెండ్ మనీ ఆన్ గోల్డ్ ఆల్సో, ఎస్పెషల్లీ ఫీమేల్స్ అయితే కనుక దే వాంట్ టు బై లాట్ ఆఫ్ గోల్డ్. పర్టికులర్ దశ వచ్చినప్పుడు ఎక్కువ దాని మీద ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పచ్చు. అండ్ మోస్ట్లీ ఎలాంటి అంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్న ఆ టైం వచ్చేటప్పటికి, అంటే గురు దశ జరుగుతున్నప్పుడు మన శాస్త్ర సంబంధమైన విషయాలు నేర్చుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే లెర్నింగ్ ఆఫ్ ఆస్ట్రాలజీ
ఆర్ మేబీ పురాణాలు నేర్చుకోవడము, వాటిని అందరికీ చెప్పడము. నేర్చుకోవడం ఒకటే కాదు, వాళ్ళు చెప్పే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వీనస్, శుక్రుడు వ్యయాధిపతి అయి వ్యయస్థానంలో ఉన్నప్పుడు మోస్ట్లీ వాళ్ళు బయట కంట్రీస్లో అండ్ ఎక్సలెంట్ లగ్జరీస్ని అనుభవించే అవకాశం ఉంటుంది. అయితే కొంచెం పిల్లల కోసం కష్టపడ్డము, ప్రేమ విషయంలో మోసపోవడము, అండ్ ఇష్టపడ్డ వాళ్ళని అంటే దే వాంట్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. వాళ్ళు ప్రేమించారు అంటే దేనికోసమైనా ఎంత సాక్రిఫైస్కైనా వెళ్ళిపోతుంటారు, విచ్ ఈజ్ నాట్ గుడ్. ఎందుకంటే మీకు మీరు ఇంపార్టెన్స్ కూడా ఇచ్చుకోవాలి కదా. బట్ శుక్రుడు 12th లార్డ్ 12th హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ శుక్ర సంబంధమైన విషయాలు, అది పిల్లల్ని పెంచడంలో కావచ్చు, వాళ్ళ ప్రేమకు సంబంధించిన విషయాలు కావచ్చు, స్పౌస్ విషయంలో కావచ్చు, వీళ్ళు చాలా ఎక్కువ సాక్రిఫైస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సేమ్ వాళ్ళ విషయంలో కూడా ది లవ్, వాళ్ళ కెపాసిటీ ఏదైనా ఉండనియండి, ఒక ఎక్సలెంట్ లగ్జరీ దాన్ని చూసి వాళ్ళకి నచ్చిందంటే దే వాంట్ టు బై దట్. సో ఎక్కువ కానీ ఇట్ ఈస్ అగైన్ గుడ్ ఫర్ వర్కింగ్ ఇన్ క్రియేటివ్ ఫీల్డ్స్. ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా, బై ప్రొఫెషన్ ఏ ఫీల్డ్లో ఉన్నా వీళ్ళు తప్పకుండా క్రియేటివిటీ చాలా బాగుంటుంది. దే లవ్ టు ఎంజాయ్ ఫారెన్ నేచర్, ఫారెన్ కల్చర్ని, ఫారెన్ కంట్రీస్ని ఎక్కువ ఇష్టపడతారు. అలాంటి దాన్ని ఫాలో అవడాన్ని జస్ట్ దే ఎంజాయ్ ఇట్ అనమాట. ప్రతి విషయంలోనూ అలాంటిది కావాలని అనుకుంటారు. అండ్ మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ కోసము, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ లగ్జరీస్, వీటి కోసము ఎక్కువ స్పెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక లగ్నం అనుకోండి, 12th లార్డ్ ఇన్ 12th తులా అవుతుంది. అండ్ స్పౌస్ గురించి, వాటి గురించి దే వాంట్ టు డూ వాట్ ఎవర్, వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళకి చేసేద్దాం అనుకుంటారు. ఒకవేళ మిథున లగ్నం అనుకోండి మనకి, అప్పుడేమవుతుంది, పిల్లల కోసం అనమాట. సో ఏదైనా కూడా వీళ్ళు కొంచెము సెల్ఫిష్ అని చెప్పచ్చు. సెల్ఫిష్ ఇన్ ద సెన్స్ ఏంటంటే జస్ట్ నేను, నా ఫ్యామిలీ ఫస్ట్, మేము లెటస్ ఫుల్ఫిల్ అవర్ డిజైర్స్ అండ్ అవర్ కంఫర్ట్స్. ఇక్కడ డిజైర్స్ అండ్ కంఫర్ట్స్ అందే తప్పించి బేసిక్ నీడ్స్ కాదు, దే ఆర్ నాట్ నెసెసరీస్. అవసరాలు కాదు, లగ్జరీస్, కంఫర్ట్స్, వీటిని మొత్తం మనం ఎంజాయ్ చేసిన తర్వాత దెన్ విల్ సీ, అంటే లిటిల్ సెల్ఫిష్నెస్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పచ్చు. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ సాటర్న్, ద 12th లార్డ్ ఇన్ 12th హౌస్. యూజువల్లీ వ్యయాధిపతి వ్యయస్థానము. సాటర్న్ కూడా చాలా డిలే చేస్తాడు. దేనికంటే మోస్ట్లీ ఫారెన్ ట్రావెల్స్ డిలే అయిపోతాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు, మోస్ట్లీ ఉంటాయి, ఏ బాడీలీ పెయిన్స్ ఉంటాయి తప్ప మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఇవ్వడు. అండ్ ఫారెన్ ట్రావెల్స్ అయితే ఎక్కువ డిలే చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్స్పెండిచర్స్ కానీ, పనిష్మెంట్స్ కానీ, వీటిని కూడా ఇవ్వడు యూజువల్లీ. 12th లార్డ్ ఇన్ 12th సాటర్న్ ఉన్నప్పుడు ఏంటంటే పెద్దగా అంటే నష్టాలు అయితే ఏమీ ఉండవని చెప్పచ్చు. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మీకు విదేశాలకు ఆ పర్టికులర్ టైం పీరియడ్ వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు యూజువల్గా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే వీళ్ళు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ కోసము కొంత ఎక్కువ, అంటే వీళ్ళ గురించి వీళ్ళు కాకుండా ఓకే మన కుటుంబము ఫస్ట్, వాళ్ళని మనం సెక్యూర్ చేయాలి కాబట్టి వాళ్ళ బాధ్యత. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పాపము వాళ్ళ హయ్యర్ లెర్నింగ్స్ కోసము కూడా ఓకే ఫస్ట్ వర్క్ చేసి కొంత సెక్యూర్ చేద్దాం ఫ్యామిలీని, తర్వాత కావాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన తర్వాత చదువుకోవచ్చు. అంటే యూజువల్గా కుటుంబం కోసము వీళ్ళు వాళ్ళకి సంబంధించిన విషయాలను కొన్నింటిని సాక్రిఫైస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కొంతవరకు వీళ్ళ ఫైనాన్షియల్స్ మీద, అట్లానే హయ్యర్ లెర్నింగ్స్ మీద కొంత ఎఫెక్ట్ చూపించవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే గ్రాడ్యుయేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మధ్యలో గ్యాప్ వచ్చి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసము జాబ్ చేయడము లేదా బిజినెస్ చేయడము అండ్ అట్లాంటివి ఉంటాయి. అండ్ పొలిటికల్గా యూజువల్గా 12th ఉన్న అన్ని ప్లానెట్స్ 6ని చూస్తూ ఉంటాయి కాబట్టి యూజువల్గా వర్కింగ్ విత్ లో లెవెల్ పీపుల్, ఎక్కువ గ్రూప్ ఆఫ్ మాస్ పీపుల్ తోటి తిరగడము, వాళ్ళతో వర్క్ చేయడము, అది మనకి మైనింగ్ లాంటివి అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ లాంటివి అవ్వచ్చు, ఆర్ మేబీ లైక్ సోషల్ సర్వీస్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. యూజువల్గా అన్ప్రివిలేజ్డ్ కోసము వీళ్ళు ఫైట్ చేసే ఛాన్సెస్, కష్టపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. అండ్ వీళ్ళు రెగ్యులర్ జాబ్ లాంటివి కాకుండా యూజువల్గా బిజినెస్ ఫీల్డ్స్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్లీ వీళ్ళకి పెద్దగా శత్రువులు అయితే ఉండరు, ఉన్నా కూడా లాంగ్ టైం అనమాట. అంటే మోస్ట్లీ ఎనిమీస్ని కూడా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువేమి ఉండదు. అండ్ వీళ్ళు ఏంటంటే చాలా హంబుల్ పీపుల్ అని చెప్పచ్చు. అంటే ఎక్కువ కష్టపడడాన్ని ఇష్టపడతారు, దాన్ని కష్టంగా కూడా ఫీల్ అవ్వరు. ఓకే ఇట్స్ మనకు వచ్చాము, అలా పుట్టాము, అలా చేస్తున్నామని. అండ్ ఎక్సలెంట్ ఫర్ డాక్టర్స్, మెడికల్ ప్రొఫెషను,
లా అండ్ ఆర్డర్, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అంటే సొసైటీని ఒక క్రమ పద్ధతిలో పెట్టడం. క్రమ పద్ధతిలో పెట్టేవాళ్ళు ఎవరుంటారు మనకి? పోలీసులు, లాయర్సు, జడ్జెస్ అండ్ లైక్ జైలర్స్ గాను. అంటే సొసైటీని కంట్రోల్లో పెట్టే వాళ్ళు అవుతారు ఆ ప్రొఫెషన్స్లో వర్క్ చేయడం. అండ్ సర్వీస్ చేయడం లైక్ మెడిసిన్, ఫార్మసీ ఇట్లాంటి వాటిలో వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ కొంతవరకు బయటున్నా ఎక్కడున్నా కూడా కొంచెం కష్టపడే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కొంచెం కష్టాన్ని ఇచ్చిన లాంగ్ టైంలో బిజినెస్ చేయడానికి, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి అండ్ పనిష్మెంట్స్ లేకుండా ఉండడానికి వీటన్నిటికీ కూడా సాటర్న్ చాలా మటుకు కోఆపరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆయన ఇచ్చే బెనిఫిక్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఓకే గైస్, ఇది 12th లార్డ్ అండ్ 12th అన్ని ప్లానెట్స్ ఎంతో కొంత ఫస్ట్ నష్టాన్ని ఇచ్చేప్పటికీ లాంగ్ రన్లో బెనిఫిక్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, పర్టికులర్గా దశ జరుగుతున్నప్పుడు. ఓకే, సో ఈ అంటే ఈ ఎపిసోడ్ మనకి ఈ పార్ట్ 12th in 12th తోటి మొత్తము వివిధ భావాలలో ఉన్న గ్రహాలు అన్ని భావాల్లో లైక్ ఫస్ట్ నుంచి 12th వరకు అన్ని భావాలు అన్ని హౌసెస్లో ఉన్న సిరీస్ అనేది లాంగ్ సిరీస్, ఇది 12 into 12. సో ఇన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో కాబట్టి మనం నెక్స్ట్ వీక్ నుంచి ఏదైనా మంచి అంటే మనము ఇంతవరకు మొదలుపెట్టి కొంచెం పెండింగ్లో పెట్టినవి 4 ప్లానెటరీ కంజంక్షన్స్ ఇట్లాంటివి we can start again and we'll continue with that. Okay guys, thanks for listening and please subscribe our channel MS Astrology. Bye.